లో షుగర్ ఎక్కువగా ఉంది అంటే ఇట్ ఈస్ ద ఎనిమీ ఫర్ యువర్ హార్ట్ యాజ్ వెల్. మీ హార్ట్ కి కూడా అది ఎనిమీగా ఉంటుంది, హార్ట్ డిసీజెస్ కి కనెక్టెడ్ గా ఉంటుంది. దట్ ఈస్ షుగర్. సో ఈ షుగర్ ని మేనేజ్మెంట్ చేయడానికి కూడా మీకు గామా ఒరేసనాల్ హెల్ప్ చేస్తుంది. ఎలా? యాక్షన్ ఆఫ్ మెకానిజం ఉంది, సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది. ఎలా? ఇన్సులిన్ సెన్సిటివిటీని పెరిగిస్తుంది, ఇంప్రూవ్ చేస్తుంది. మీ బాడీలో ప్యాంక్రియా నుంచి ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలి. మీ బాడీలో మీరు ఎంత ఫుడ్ తింటారో ఫుడ్ గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది. ఆ గ్లూకోజ్ మీ బాడీలో ఎనర్జీగా కన్వర్ట్ అవ్వాలి అంటే, మీ బాడీ దాన్ని ఎనర్జీగా యూటిలైజ్ చేసుకోవాలి అంటే దానికి ఇన్సులిన్ అనేది కావాలి. సో ఇన్సులిన్ తక్కువ అయింది అంటే గ్లూకోజ్ అనేది ఏం మా బాడీలో ఫుడ్ తినిన తర్వాత ప్రొడ్యూస్ అయ్యిందో ఆ గ్లూకోజే మీకు షుగర్ అనేది మీ బ్లడ్లో అలాగే ఉంటుంది, బాడీలో ఎనర్జీగా ప్రాసెస్ అవ్వదు. దట్ లీడ్స్ టు డయాబెటీస్. సో గామా ఒరేసనాల్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది? మీ ఇన్సులిన్ సెన్సిటివిటీని పెరిగించడానికి, ఇంప్రూవ్ చేయడానికి, అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. కొన్ని టైం ఏమవుతుంది, మీ బాడీలో ఆ ఇన్సులిన్ అనేది, గ్లూకోజ్ అనేది మీ సెల్స్ రిజెక్ట్ చేస్తుంది. దట్ విల్ రిజెక్ట్, ఐ విల్ నాట్ టేక్ ఇట్ అని చెప్తుంది. సో ఆ ఒక ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని పెరిగించడానికి, అంటే తక్కువ చేయడానికి మీకు మీ బాడీలో యూటిలైజ్ అవుతుంది వచ్చిన గ్లూకోజ్ అండ్ ఇన్సులిన్. సో ఇది మరి మీ హైపోథలమస్ పైన ఇది పనిచేస్తుంది. సో ఇయర్ స్ట్రెస్ ని మీకు రెడ్యూస్ చేస్తుంది. అలాగే బీటా సెల్స్ ఏది పాడవుతూ ఉంటుందో, ప్యాంక్రియాలో బీటా సెల్స్ పాడైపోతే ఏమవుతుంది, మీకు ఇన్సులిన్ వచ్చేది తక్కువ అవుతుంది. దీన్నంతా కౌంటర్ చేయడం వల్ల, దీన్నంతా డయాబెటీస్ వచ్చేయడానికి కారణం ఏముంటుంది, రూట్ కాజ్ ఏముంటుంది, దానిపైన గామా ఒరేసనాల్ పనిచేస్తుంది. సో దానికే మీ మెడిసిన్తో పాటు, మీరు ఏ మెడిసిన్ తీసుకుంటున్నారో దీంతో పాటు మీరు గామా ఒరేసనాల్ని కూడా స్టార్ట్ చేసేసేయండి. అండ్ రోజు రోజుకి యూ షుడ్ వాచ్. డయాబెటీస్ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి? వాచ్ చేస్తూ ఉండాలి. మీ షుగర్ తక్కువ అవుతుంటుంది, ఒకసారి ఒక పైన మీ మెడిసిన్ పనిచేస్తుంది, ఇంకొక పైన రూట్ కాజ్ పైన మీకు గామా ఒరేసనాల్ పనిచేస్తుంది. సో మీ షుగర్ లెవెల్ తగ్గుతుంది. తగ్గుతూ ఉంటే ఏం చేయాలి? మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి మీరు తీసుకుంటున్న మెడిసిన్ది డోసేజ్ని తగ్గించాలి, మేనేజ్ చేయాలి. లేకపోతే లో లో షుగర్ అయిపోతుంది. సో దానికి రిజల్ట్స్ అని తీసుకుంటే, టెస్టిమోనియల్ అని తీసుకుంటే, యూ హ్యావ్ లాడ్ ఆఫ్ టెస్టిమోనియల్స్ అండ్ రిజల్ట్స్. ఈవెన్ డాక్టర్ నబజిత్ తాలూక్దర్ వారు కూడా చెప్తున్నారు దట్ ఇట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్ ఇన్ డయాబెటీస్ రివర్సల్. డయాబెటీస్ని రివర్స్ చేయడానికి, మీ బాడీలో ఎప్పుడైతే డయాబెటీసే లేదు అనే ఒక రీతి మీరు బతకాలి అనుకుంటే, సో డయాబెటీస్ని రివర్స్ చేయడానికి గామా ఒరేసనాల్ విల్ సపోర్ట్ యువర్ మెడిసిన్తో పాటు దీన్ని తీసుకోవాలి. స్లోగా మెడిసిన్ని వదిలేయాలి, డోసేజ్ని తగ్గించాలి. ఓకే, ఒకేసారిగా గమా ఒరేజనాల్ని స్టార్ట్ చేసి డయాబెటీస్ మెడిసిన్ని వదిలేసే ఒక పని చేయొద్దండి. సో మెడిసిన్తో పాటు దీన్ని స్టార్ట్ చేయండి స్లోగా. ఇట్ విల్ టేక్ టైం బాడీలో పని చేయడానికి, బికాస్ దిస్ ఇస్ అ న్యాచురల్ థింగ్. బాడీలో పని చేయడానికి టైం తీసుకుంటుంది, రూట్ కాజ్ పైన పని చేస్తుంది, ఓవర్ నైట్ పని చేయదు ఇది. సో ఓవర్ నైట్ పని చేయడానికి మీ డయాబెటీస్ మెడిసినే కావాలి. సో దానికే ఓవర్ నైట్ పని చేస్తుంది, అది అదే తీసుకుంటూనే ఉండాలి. ఇది మీకు తీసుకుంటూ ఉంటే ఏమవుతుంది, రూట్ కాజ్ పైన పనిచేస్తుంది అండ్ స్లోగా మీరు ఆ మెడిసిన్ నుంచి బయటికి రావచ్చు. అలాగే గ్యాస్ట్రిక్ ట్రబుల్